యాక్షన్ తీసుకోకూడదు. ఒక్క నిమిషం బుచ్చి చౌదరి గారు, మనతో ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు కూడా జాయిన్ అయ్యారు. గాంధీరాజు గారు నమస్తే అండి. నమస్తే గాంధీరాజు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సరే నిన్నేమో విశాఖపట్నం వెళ్ళారు, అక్కడ మత్స్యకారులకు అన్యాయం జరిగిపోతుంది, ఈ ప్రభుత్వం దోహం చేస్తుంది అన్నారు. ఇవాళ భీమవరంలోనేమో మొత్తం మాఫియా అంట, దాణా మాఫియా అంట, లేకపోతే రొయ్యల. మీరు ఫోన్ వైపు చూసి మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు కరెక్ట్. తర్వాత ఈ కొనుగోళ్ల మాఫియా అంట, రొయ్యలకి సరైన రేటు గిట్టుబాటు అవ్వకుండా మాఫియా అంట, రైతులకి ఆదుకోవట్లేదంట, రైతులు నాశనం అయిపోతున్నారంట ఆక్వా రైతులు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆయన తక్కువకి కరెంట్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చి ధర పెంచేసిందంట, దాంతో డీజిల్ మీద డిపెండ్ అవ్వాలి. ఇక అవన్నీ మీరు చూసే ఉంటారు కదా. అసలు ఏంటి ఏది నిజం? అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలండి. ఏబిఎన్ ఫ్యాక్షన్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం ఆక్వా మీద మీటింగ్ పెడతాం. ముందుగా ఏంటంటే ఏదైతే ఆయన ఆక్వాని వాళ్ళు చెప్పారో ఆ ఆక్వాకు సంబంధించిన రైతు సంఘాలు కానీ రైతు నాయకులతో కాకుండా పార్టీ కేడర్తో ఆయన సమావేశాల నాయకులు నిర్వహించి పార్టీ కేటర్ని తరలించుకున్నారు. ఏదన్నా సరే సమస్య పరిష్కారం అవ్వాలి, నిజంగా ఒక ప్రతిపక్ష నాయుడిగా సూచనలు చేయాలంటే ఈలో ఆయన కానీ ఆయన కింద వ్యవస్థలో ఉన్న నాయకులు కానీ మనకి ఆ రైతు నాయకులు చర్చించి మీ బాధలు ఏంటి, అక్కడ సమస్యలు ఉంటే ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పొచ్చు, తప్పలేదు ప్రతిపక్ష నాయకుడిగా. కానీ పార్టీ కేడర్ని ఉపయోగించి పార్టీ కేడర్ని తరలించడం వల్ల ఎవరికి ఏ రైతుకు ఉపకారం ఈ రోజు ఆయన రావడం వల్ల? ఇలా ఆక్వా రైతులుగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 1924 గవర్నమెంట్ లో ఆ రోజు 2021లో ఆ రోజు ఏకంగా 12 రూపాయలు ఫీడ్ రేటు కేజీకి పెరిగింది. దాని తర్వాత 2022లో 5 రూపాయలు 33 పైసలు పెరిగింది. టోటల్ గా 17 రూపాయలు 41 పైసలు పెరిగిందండి 21-22 సంవత్సరాల్లో. దాని తర్వాత అప్పుడు ఏమన్నారు, కరోనా టైంలో రా మెటీరియల్స్ పెరిగినాయి మనం అని దాని మీద వాళ్ళు అక్కడ సమర్థించుకున్నారు. దాని తర్వాత 2022 నుంచి 2025 వరకు రా మెటీరియల్స్ విపరీతంగా తగ్గితే ఆ 2022-2024లో వైఎస్ఆర్ గవర్నమెంటే ఉంది. కానీ రా మెటీరియల్స్ తగ్గినా సరే ఆ రోజు ₹1 కూడా తగ్గించలేదు. ఈ నాయకులు ఎవరో కూడా ఆయా రైతు పక్షాన మాట్లాడలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో ఏదైతే రా మెటీరియల్స్ తగ్గినాయి, మరి 3 సంవత్సరాల నుంచి తగ్గించకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చామో, మరి ఆ రోజు ₹4 ఏదైతే 13/4/2025లో కేజీకి ₹4 తగ్గించి ఈ ప్రభుత్వం రైతులను ఆదుకుంది. సరే మళ్ళీ దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఒక 8 నెలలు 1 డిసెంబర్లో మళ్ళీ ఏదైతే కొంత రా మెటీరియల్స్ పెరుగుతూ వచ్చినాయో మళ్ళీ ₹4 ఆ రోజుని మళ్ళీ పెంచడం జరిగింది. ఒరిజినల్ గా రా మెటీరియల్స్ పెరిగినాయి. దాని తర్వాత ఏదైతే మొన్న మే నెల 12/5 మే నెలలో ఇరాన్ యుద్ధం అయితేనేమి, లేకపోతే ఈ 2 నెలల్లో ఫిష్ బోర్డ్స్ మనకి బ్యాన్ ఉంటదండి. దాని మీద ఏంటంటే ఈ ఫిష్ మీల్ కానీ దీంట్లో ఎక్కువగా మనం వాడేది సోయా ఫిష్ మీల్ ఎక్కువ వాడతారు. ఫిష్ మీల్ ఏదైతే ఆ ఫిష్ మీల్ అయ్యి విపరీతంగా పెరిగిపోయినాయో వీళ్ళు 12/5ని ఇటు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రైతుల పర్మిషన్ లేకుండా అప్సరా చట్టం కాకుండా ₹8 ఇన్వాయిస్ మీద పెంచి నిర్ణయం తీసుకుంటే ఆ రోజుని మా రైతు సంఘాలు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా గనక గవర్నమెంట్ దృష్టిలో లేకుండా రైతులకి లేకుండా ఏమీ లేకుండా ₹8 పెంచడం అనేది సమస్య కాదు, మేము చేయలేమని చెప్పి ఏదైతే రోడ్డు మీద ఎక్కామో వెంటనే సీఎం గారు సూచనల మేరకు అచ్చెన్నాయుడు గారు వెంటనే ఈ పెంపుదల వెంటనే నిలుపుదల చెయ్యాలి, ఈ రోజు నుంచే ఇది అమలు అవడానికి వీలు లేదని చెప్పి ఏదైతే మరి ఆయన ఆదేశించారో ఆ రోజు ₹8 పెరగకుండా మనకి రైతుకి ఉపయోగపడిందండి. అది కనీసం 40 రోజులు ఆ రేటు పెరగకుండా ఆఫ్ చేశారు. అంటే ఒక కేజీకి ₹8 అంటే బస్తాకి ₹200, అంటే టన్నుకి ₹8,000. అంటే ఒక చిన్న రైతుకి ఆ 40 రోజులు ₹1,00,000 కలిసి వచ్చింది, పెద్ద రైతు అయితే 5 నుంచి 10 లక్షలు కలిసి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంది కాబట్టి ఆ రోజుని దీన్ని నియంత్రించి దాని తర్వాత ఏదైతే మరి ఇంకా రా మెటీరియల్స్ పెరిగిపోయినాయో
మరి వాళ్ళు ఇంకా మాకు 28 రూపాయల నుంచి 32 రూపాయలు మాకు కేజీకి పెరిగింది, మేము కల్చర్ చేయలేకపోతున్నాం, ఫీడ్ ప్లాంట్ నడపలేకపోతున్నాం, ఇలా అయితే ఇండస్ట్రీ దాన్ని ఏదైతే వారు మరి ప్రభుత్వం దృష్టికి రైతుల దృష్టి తీసుకొచ్చారో ఆ తర్వాత రైతులతోని ప్రభుత్వం మరి చర్చించి ఒక 4 రూపాయలు ముందు మేము సరే పెంచండి రైతు ఇబ్బందులను అడిగాం. తర్వాత 6 రూపాయలు మంత్రి అచ్చెన్నాయుడు గారు అలా 5-6 గంటలు అచ్చెన్నాయుడు గారు దీనికోసం ప్రత్యేక సమీక్షించి ఆ 6 రూపాయల మీద కూడా ఆ ఫీడ్ బ్రాండ్లు మాకు కిట్టదో, మేము చేయలేమని అంటే సరే మీరు రైతులు మీరు కూర్చుని చర్చించుకుని రండి, దీని మీద ఒక అవగాహన వద్దాం అని చెప్పి ఆ రోజు చెప్పడం అండి. దాని తర్వాత ఏదైతే మీ అందరం ఏపీ స్టేట్ తరఫున మొత్తం అన్ని జిల్లాల నాయకులు భీమవరంలో కూర్చుని మరి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ఇండస్ట్రీకి కూడా వాళ్ళు ఇబ్బంది ఉంది, ఫీడ్ రేట్లు ఇలాగా రా మెటీరియల్స్ పెరిగిపోయింది, చేయలేమంటున్నారు, రైతులుగా మనం కూడా ఆలోచించుకోవాలి కాబట్టి మన మీద ఒక నిర్ణయం పెట్టారు గవర్నమెంట్. అంచేత మనం ఏం చేద్దాం అనుకుంటే సరే అయాల ఉన్న ఇబ్బందుల్లో వాళ్ళ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక 8 రూపాయల దాకా మనం చేద్దాం, అంతకంటే మనం చేయలేము అని చెప్పి ఏదైతే మా సంఘం మేము తీర్మానించుకున్నామో అదే విషయం ఆ తర్వాత జరిగిన జూమ్ మీటింగ్ లో మీరు తీర్మానించిన దాంట్లో సగం ధర పెంచారని ఒక విమర్శ కూడా అదే వస్తుంది, అదే చెప్తున్నానండి. అప్పుడు 7 రూపాయలు చెప్పాం, దాని తర్వాత 8 రూపాయలు మనం పెంచుకోమని ఆ రోజు చెప్పాం. ఆ 8 రూపాయలు కూడా మాకు కిట్టదని చెప్పి వాళ్ళు అయాల 10 రూపాయలు మళ్ళీ వెంటనే ఇన్వాయిస్ మీద 10 రూపాయలు పెంచారండి. అంటే ఎంఆర్పి 12 రూపాయలు అయింది. అది మనం ఏదైతే 8 రూపాయలు మనం చెప్పామో మళ్ళీ ఈ ప్రభుత్వం దృష్టి కూడా లేకుండా 12 రూపాయలు ఎంఆర్పి కింద ఏదైతే పెంచారో దాని మీద ఇంతవరకు గత 19, 24, 5 సంవత్సరాల్లో సరే అప్సడా అప్పుడు వైస్ చైర్మన్ ఉన్న రఘురామ కానీ లేదా ఇంకో రైతుల మీద కొంత ప్రాసెస్ మీద 2-3 మీటింగులు జరిపారు. కానీ ఒక సీఎం స్థాయి చంద్రబాబు నాయుడు గారు మా మంత్రులతోని అధికారులతో రైతులతో అలాగే ప్రాసెసింగ్ కానీ ఫీడ్ కానీ ఆ యజమానులతో కలిసి స్వయంగా ఆ రోజు సమీక్షించి ఆ రోజు రైతుల నుంచి ఉన్న బాధల్ని అన్ని తెలుసుకుని మీకు సమస్యలు ఉన్నాయి ఇట రైతు కూడా అసలు ఒక మాట చెప్పండి, 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులతో ఎప్పుడైనా ముఖాముఖి సమావేశం అయ్యాడా ఆక్వా రైతులతో? ఎప్పుడూ లేదు సార్. రైట్ ఒక్క నిమిషం, ఎప్పుడూ లేదు కదా. ఇవాళ వెళ్ళి ముఖాముఖి అని పెట్టి అక్కడేదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు, దాని గురించి మాట్లాడదాం. అలాగే ఇవాళ ఆయన చేసిన విమర్శలు, భీమవరంలో ఆయన చేసిన విమర్శల మీద ఎమ్మెల్యే శ్రీనివాస్ గారి ఒపీనియన్ కూడా ఒక చిన్న బ్రేక్ తర్వాత తీసుకుంటాను.